నువ్వు చెప్పేదంతా కరెక్టే సీత, కానీ టీచర్కి మనమే జీవితం కాదు కదా, తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా. ఉండొచ్చు మామా, టీచర్ ఎప్పుడైనా తన జీవితంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా కాదు కదా. టీచర్ని మనమే ఇంటికి తీసుకొచ్చాం, మనమే గౌరవంగా పంపించాలి కదా. అవమానించి పంపించడం ఏంటి? ఆ రోజు టీచర్ని గౌరవంగా సన్మానించాం కదా. అదొక సన్మానమా మామా? అందరి ముందు టీచర్కి ఎంత అవమానం జరిగింది. మావయ్య గారి బేస్లెట్ కొట్టేసిందని టీచర్ గారిపై దొంగ అనే ముద్ర వేయబోయారే. నేను లేకపోతే ఆ రోజే టీచర్ని మీ పిన్ని వాళ్ళు అవమానించి పంపించుండేవాళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళిపోయిన టీచర్ని వెతికి వెనక్కి తీసుకురమ్మంటావా? మీ పిన్నిని కాదని నువ్వు ఆ పని చేస్తావన్న ఆశ నాకు లేదు. ఈరోజు మనం ఎంతో సంతోషంగా గడిపొచ్చాం, అందుకు కారణం కూడా టీచరే. కానీ ఆ టీచర్ ఇప్పుడు ఇంట్లో లేదు, అదే బాధగా ఉంది. ఎవరు శాశ్వతంగా మనతో ఉండిపోరు సీత, అది అర్థం చేసుకో. నీకు ఎంత చెప్పినా వేస్ట్ అని అర్థమైంది మామా. ఈరోజు టీచర్ చేసింది తప్పు అంటున్నావు. తప్పులు సరిదిద్దేవారే టీచర్. మనకు మంచి దారి చూపించేవారు టీచర్. మన సంతోషాన్ని కోరుకునేవారు టీచర్. అలాంటి టీచరే లేకపోతే మన జీవితాలు చీకటైపోతాయి. అది తెలుసుకో మామా. సుమతి, మా దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎందుకు దూరం అయ్యావే? నువ్వు మాతో ఉండిపోతావు అనుకున్నావు, కానీ ఆ ముచ్చట తీరకముందే కనుమరుగైపోయావు. నువ్వు వెళ్ళిన దగ్గర్నుంచి ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వెక్కడున్నావో, ఎందుకు మా దగ్గరికి రావడం లేదో అర్థం కావడం లేదు. ఇదేనమ్మా మా ఊరు. ఇక్కడ మీకు ప్రశాంతంగా మనసుకి హాయిగా ఉంటుంది. మారిన రూపంతో మళ్ళీ మన ఊరు వస్తున్నాను. నిన్ను చూడాలనిపిస్తుంది సుమతి. నా కోసం వస్తావా తల్లి? నన్ను చూడ్డానికి వస్తావా? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మన ఇల్లొచ్చింది, దిగమ్మా. దిగమ్మా. రామా. పదమ్మా. అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడండి. రామ్మా. లలిత, ఈవిని గుర్తుపట్టావా? అయ్యో, గుర్తులేకే, బాగా గుర్తున్నారు. ఎలా ఉన్నారండి? తనెవరు శివ? నీ కూతుర్నమ్మా. నువ్విచ్చిన రూపాన్ని మార్చుకున్న కూతుర్ని. తను విద్యాదేవి గారమ్మా, మన సీతకు డాన్స్ నేర్పించిన టీచరు. ఈవిడ మా అమ్మగారు. తెలుసు. ఎలా తెలిసిందండి? చూడగానే అనిపించింది. ఆ చల్లని తల్లివి నువ్వేనా అమ్మా?
నువ్వు నా ఇద్దరి మనవరాళ్ల జీవితాలను నిలబెట్టావు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేవమ్మా. అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని దీవించాలి కానీ దండం పెట్టకూడదు. అవును, పిల్లలకు పెద్దలు దండం పెడితే అది ఆయుక్షీణం. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు. మా సీత ఎలా ఉందండి? అక్కడ అందరూ బాగున్నారా? సీతను గెలిపించిందన్న అక్కసుతో మహాలక్ష్మి కుట్ర చేసి టీచర్ గారిని ఇంట్లోంచి పంపించేసిందట. ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో తను బస్టాప్లో ఉంటే చూసి మన ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేశారండి. టీచర్ గారు ఎక్కడ ఉండాల్సిన కర్మేంటి? విద్యగారు, ఇది మీ సొంతిల్లు అనుకోండి, మమ్మల్ని మీ సొంత మనుషులు అనుకోండి. మేం కూడా మిమ్మల్ని మా మనిషే అనుకుంటాం. నిన్ను చూస్తుంటే నా కూతురు సుమతే తిరిగొచ్చినంత ఆనందంగా ఉందమ్మా. నేను నీ కూతురు సుమతినేనమ్మా. నాకు కూడా విద్యాగారిని చూడగానే మన సుమతి గుర్తొచ్చిందమ్మా. అందుకే తనను ఓ అన్నలా ఇంటికి తీసుకొచ్చాను. మీ అందరి ప్రేమ అభిమానం చూస్తుంటే నాకు కూడా నా సొంతన్నయ్య ఇంటికి, నా పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. మీకంటే కూడా ఆయన ఎక్కువ ఆనందపడిపోతున్నారు విద్యాదేవి గారు. ఎందుకంటే మా వాడికి తన చెల్లెలి సుమతంటే పంచ ప్రాణాలమ్మా. నువ్వు నా కూతురు సుమతిని చూడలేదు కదా? రామ్మా, రా చూపిస్తాను, రా. ఈ ఇంటి కోడలిగా నీ స్థానాన్ని శాశ్వతం చేస్తాను. సారీ టీచర్, మీకు ఇలా జరగకుండా ఉండాల్సింది. నా కుటుంబం తరపున మీకు క్షమాపణలు చెప్తున్నాను. సీత, టీచర్ గారు వెళ్ళిపోయారని బాధపడుతున్నావా సీత? జరిగిందంతా తెలిసిందమ్మా. టీచర్ గారికి అలా జరగకుండా ఉండాల్సింది. మహాలక్ష్మి కావాలని ప్రీతి కారణం చూపించి టీచర్ గారిని ఇంట్లో నుంచి పంపించేసింది. టీచర్ గారు నీకు సపోర్ట్గా ఉన్నందుకే మహాలక్ష్మి అలా చేసింది సీత. మేము ఈ ఇంటి మనుషులం కాబట్టి మమ్మల్ని వెళ్ళగొట్టలేకపోయింది, కానీ లేదంటే నీకు సపోర్ట్ చేస్తున్నందుకు మహాలక్ష్మి ఎప్పుడో నన్ను చలపతి గారిని ఇంట్లో నుంచి తరివేసేది. మహాలక్ష్మి తనకు నచ్చని వాళ్లను, తన మాటకు ఎదురు చెప్పేవాళ్లని తన దగ్గర పెట్టుకోదమ్మా. తన అహంకారాన్ని, అధికారాన్ని ఎవరు ప్రశ్నించినా సరే వాళ్లను బలవంతంగా అయినా అణిచివేస్తుంది. అది నాకు తెలుసు బాబాయ్. అందుకే టీచర్ గారిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు నేను ఇంట్లో లేని సమయంలో టీచర్ గారిని బయటకు పంపించేసింది. నేను ఉంటే ఇలా జరగనిచ్చేదాన్నే కాదు. నువ్వు ఇంట్లో లేవు కాబట్టే మహాలక్ష్మి ఛాన్స్ తీసుకుంది సీత. నీకు సపోర్ట్ లేకుండా చేసింది. సమయానికి మేము కూడా ఇంట్లో లేము. అవునమ్మా, మేముంటే ఏదో ఒకటి చేసి టీచర్ గారిని ఆపుండేవాళ్ళం. ఏదో విడదీయలేని బంధం నాకు టీచర్కి మధ్య ఉందనిపిస్తోంది బాబాయ్. నా సొంత మనిషి దూరమైనట్టుగా చాలా బాధగా ఉంది. నా శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టు అనిపిస్తోంది. మనసుకి దగ్గరైన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే అలాగే అనిపిస్తుంది సీత.
నువ్వెలా టీచర్కి దగ్గరయ్యావో ఆవిడ కూడా నీకు దగ్గరయింది. నిన్ను విడిచి ఆవిడ కూడా ఉండలేదు. నిజం సీత. ఏదో ఒకరోజు టీచర్ గారు మళ్ళీ ఇక్కడికి తిరిగొస్తారన్న నమ్మకం నాకుంది. ఆవిడ తప్పకుండా వస్తుంది. లేదు బాబాయ్, ఆవిడ చాలా ఆత్మాభిమానం కల మనిషి. అవమానం జరిగిన చోటుకి మళ్ళీ వస్తుందా? అభిమానించే నీ కోసం వస్తుంది. అలాంటి మంచి మనిషి నీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సీత. టీచర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, టీచర్ గారిని తొందరగా కలిసే అవకాశం రావాలి. ఆ దేవుడు మమ్మల్ని మళ్ళీ తిరిగి కలపాలి. రామ్మా, నా కూతుర్ని చూపిస్తాను. తనేనమ్మా నా కూతురు. వీడి గారాల చెల్లెలు సుమతి. ఆయనకి చెల్లెలుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. చెల్లెలే ఆయన ప్రపంచం. తెలుసు వదినా, అంత గొప్ప అన్నయ్య ఎదురుగా ఉన్నా నేనే తన చెల్లెల్ని అని చెప్పుకోలేకపోతున్నాను. నాకు నా చెల్లెల మీద ఉన్న ప్రేమ కన్నా నా మీద నా చెల్లెలకున్న ప్రేమే ఎక్కువ. లేదన్నయ్య, నీ ప్రేమే ఎక్కువ. మీకు నా చెల్లెల గురించి చెప్పాలి. తను ఒకరిని ప్రేమించింది. నేను తన మనసుని అర్థం చేసుకోలేక ఇంట్లోంచి పంపించేశాను. ఎంతో బాధగా వెళ్ళిపోయింది. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. మొదట్లో మాట కాదందని సుమతిపై చాలా కోపంగా ఉండేది. కానీ తర్వాత చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా తన చెల్లెలు తిరిగి రాకపోతుందా అని ఆయన రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎదురుచూశారు. సరిగ్గా నిద్రపోయేవారు కూడా కాదు. చాలా సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల క్రితం సుమతి తిరిగొచ్చింది. అందరం ఆనందపడ్డాం. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సుమతి మళ్ళీ వెళ్ళిపోయింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కన్నబిడ్డలకు దూరంగా ఉందంట. సమస్య ఏంటని అడిగితే చెప్పలేదు. చెల్లెలు ఎలాంటి కష్టంలో ఉందో అని ఈయన తల్లడిల్లిపోతున్నారు. అలా అని చెల్లెల్ని వెతికే ప్రయత్నం చేస్తే తను ఇంకా దూరమైపోతుందేమోనని భయపడుతున్నారు. ప్రాణంగా చూసుకున్న చెల్లెల్ని దగ్గరికి తీసుకోలేక, దూరంగా ఉండలేక వీడు చిత్రవద అనుభవిస్తున్నాడమ్మా. నా గురించి ఇంత బాధపడుతున్నా అమ్మ, అన్నయ్య, వదినలకు నేను కావాలని దూరం అవుతున్నానా? నేను నిజం చెప్పడం మంచిదేమో. నేనెవరో తెలిస్తే సంతోషపడతారు. మీ అందరికీ ఓ నిజం చెప్పాలి. మీ అందరూ అనుకుంటున్నట్టుగా నేను విద్యాదేవిని కాదు. నేను సుమతిని. నువ్వు మీరు సుమత? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు నా కూతురు సుమతివా? మీరు సుమతి ఎలా? చెప్తానొదినా. మారిన నా రూపం గురించి మీకు వివరంగా చెప్తాను. నా భర్త పిల్లలను కలవాలని ఆ రోజు నేను ఈ ఇంటి నుంచి బయలుదేరాను.
అలా నా రూపం ఇలా మారిపోయింది. నేను మీ సుమతిని, రూపం మారిన సుమతిని. అమ్మా సుమతి, నా తల్లి, అమ్మా సుమతి. అన్నయ్య, అన్నయ్య, నేను నిజంగా నీ చెల్లెల్ని అన్నయ్య. ఇందుక నువ్విన్నాళ్ళు మాకు దూరంగా ఉన్నావు సుమతి. సారీ వదినా. మారిన నా రూపం గురించి మీకెలా చెప్పాలో తెలియక దూరంగా ఉండిపోయాను. మారింది నీ రూపమే కాని నీ మనసు కాదు కదమ్మా. రూపం మారినంత మాత్రాన మన రక్తం వేరైపోతుందా? మనం అన్నా చెల్లెలు కాకుండా పోతామా? ఆ ఒక్క కారణంతో మాకు దూరంగా ఉన్నావా? అదొక్కటే కారణం కాదన్నయ్య. నేను కాపాడింది ఎవరినో కాదు, నా కన్న కొడుకు రామ్ని. రామా, మీ అల్లుడు రామోదిన, నా మేనకోడలు సీత భర్త, నా కన్న కొడుకు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమన్నయ్యా, నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, జనార్దన్ని. జనార్దన్ నా భర్త. రామ్, ప్రీతి నా పిల్లలు. మరి ఆ మహాలక్ష్మి? అది నా ఫ్రెండ్, స్నేహితురాలు. నా జీవితంలోకి వచ్చింది. నా ఆస్తి మీద కన్నేసి నాకు యాక్సిడెంట్ చేయించింది. ఆ ప్రమాదంలో నేను చనిపోయాను అనుకుని నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా ఆస్తిని తన సొంతం చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న నేను మహాలక్ష్మిని నిలదీయాలని వెళ్ళి ప్రమాదంలో పడిపోయిన రామ్ని కాపాడి నేను ప్రమాదంలో పడ్డాను. నా రూపం మారిపోయింది. మారిన రూపంతో మహాలక్ష్మిని ఏమీ చెయ్యలేక, నా భర్త పిల్లలకు నిజం చెప్పలేక అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయాను. నా ఇంట్లోనే నేను పరాయిదానిగా బ్రతికాను. ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేక నాలో నేనే కుమిలిపోయాను. ఆ మహాలక్ష్మి నీకింత అన్యాయం చేస్తుందా? ఫ్రెండులా నీ జీవితంలోకొచ్చి నిన్నే మోసం చేస్తుందా? నమ్మించి మోసం చేసిన ఆ ద్రోహిని ఊరికే వదిలిపెట్టకూడదండి. ఆ మహాలక్ష్మికి బుద్ధి చెప్పాల్సిందే. శివ, నీ చెల్లెలి మీద ఈగ వాల్తేనే సహించేవాడివి కాదు. అలాంటిది ఆ మహాలక్ష్మి నీ చెల్లెలి జీవితాన్ని తలకిరిందులు చేసింది. అవునండి, సుమతిని తన భర్త పిల్లలకు దూరం చేసింది. ఆ రాక్షసికి శిక్ష పడాల్సిందే. ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా ఒక పోలీస్గా నేను సహించను. అలాంటిది నా చెల్లెల్ని చంపాలని చూసిన ఆ పాపాత్మురాల్ని వదిలిపెడతానా? ఆ మహాలక్ష్మి చేతులకి సంకెళ్ళు వేసి జైల్లో పడేస్తాను. పదమ్మా, ఆ మహాలక్ష్మిని శిక్షించి నీ కుటుంబాన్ని నీకప్పచెప్తాను. ఆ మహాలక్ష్మి అంతు తేలుద్దాం. రా సుమతి.